అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ కొత్త అప్డేట్ రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ మీకు ఆ యొక్క యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనబడతాయి, లేకపోతే మీకు కనబడవు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. చూడండి, మనకి క్యాబినెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. అలాగే దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతుంది. అయితే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు వైసీపీ పార్టీ వారు. ఎప్పుడు రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయాన్ని అందిస్తారని. అయితే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అయితే దానికి సంబంధించి సమాధానం ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో రైతులకి పెట్టుబడి సాయాన్ని అందిస్తాము. అయితే ఈలోపు కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి 48 గంటల్లో వారి డబ్బులు వారి ఖాతాలో వేయడం అయితే జరిగిద్దని తెలియజేయడం జరిగింది. అలాగైతే ఎవరైతే కౌలుదారులు ఉన్నారో, ఎవరైతే పొలాన్ని వ్యవసాయం చేస్తూ కౌలుకి తీసుకుని ఉన్నారో, ఉద్యాన పంటలు కానీ మామూలు పంటలు కానీ, వారికి రుణం కూడా ఇస్తామని అయితే వారైతే తెలియజేయడం అయితే జరిగింది. అయితే పెట్టుబడి సాయానికి వచ్చేటప్పటికి అది వచ్చే నెల లేదా వచ్చే సంవత్సరం జనవరిలో ఇచ్చే అవకాశం అయితే ఉందని వారైతే తెలియజేయడం జరిగిందనమాట. సో కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా రైతులకైతే ఈ పథకాన్ని అమలు చేస్తామని అయితే వారైతే చెప్తూ ఉన్నారు. ఇంకా రైతుల దగ్గర నుంచి రావాల్సిన డీటెయిల్స్, ఎవరెవరికి ఎంత భూమి ఉంది, ఏ పంటలు వ్యవసాయం చేస్తున్నారు, ఎలాంటి వ్యవసాయం చేస్తున్నారు, కౌలు రైతులకి సీసీ కార్డులు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయడం అయితే జరుగుతుందనమాట. సో చూద్దాం, అప్డేట్స్ వస్తాయి, త్వరలోనే విడుదలైతే చేస్తారు. ప్రస్తుతానికైతే ధాన్యం కొన్న డబ్బులు, అలాగే వరద నష్టం డబ్బులు, అలాగే ఏవైతే రుణాలు ఉన్నాయో, అదే పిఎం కిసాన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క లోను, ఆ లోన్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇది వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. నా వీడియోస్ కనబడాలంటే మీరు లైక్ చేసి గంట సింబల్ ఆల్ పెట్టుకుంటేనే ప్రతిసారి వీడియోస్ కనబడతాయి. థ్యాంక్ యూ.